రైట్. రేవంత్ ఇంటిపై ప్రణీత్. ఇప్పుడు ఇది ఇంతకుముందు ఫస్ట్ చెప్పిన దానికి దీనికి లింక్ చేద్దాం ఒకసారి. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరం కొనుగోలు రేవంత్ నివాసం సమీపంలోనే అడ్డా. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి సంభాషణను విన్న అప్పటి అధికారులు సహకరించిన ఎస్ఐబి కన్సల్టెంట్ రవిపాల్. ఇగో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, రవిపాల్ అనేటువంటి పేరు గుర్తుపెట్టుకోండి. ఇట్స్ గోయింగ్ టు బి ఇతను రివీల్ చేయబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇతను రివీల్ చేయబోయేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, ఇతను చెప్పేటువంటి పేర్ల ఆధారంగా కేసీఆర్ ఇదే విషయంలో అరెస్ట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన సమస్య లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. సినీ, రియల్టీ, నగల వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్. ఇదే పద్ధతిలో వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లను కొనిపించి సేకరణ. మూసీ వంతెన కింద లభ్యమైన హార్డ్ డిస్క్లు. భుజంగరావు తిరుపతనను కస్టడీకి కోరే ఛాన్స్. కలిపి విచారించేందుకు ప్రణీత్ రావును కూడా. కర్ణాటక ఎన్నికల్లో పోయింది కింద. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్. ఈ రెండు అంశాలు చాలా కీలకం, రాసి పెట్టుకోండి మిత్రులారా. రేవంత్ నివాసం సమీపంలో అడ్డా అనేది మనకు మొన్నట్టుగా చెప్తాం, కానీ ఈ రోజు రెండు విషయాలు కొత్త కనబడ్డాయి. మూడు విషయాలు. ఒకటి, ఈ ఎస్ఐబి కన్సల్టెంట్ ఎవరైతే రవిపాలరో ఇజ్రాయెల్ నుంచి డివైజులు అక్రమంగా తెచ్చి కోట్ల రూపాయలు వెచ్చి అక్రమంగా తెచ్చి ఈరోజు ఆ ఎస్ఐబిలోని ఏవైతే ఉన్నారో ఒక నిఘా విభాగంలో పెట్టి ఈ ఫోన్లను ట్యాపింగ్ చేసినటువంటి ఘటన ఈరోజు కనబడతా ఉంది. అయితే ఇక్కడ చూడండి, మూసీ వంతెన కింద దొరికిన లభ్యమైన హార్డ్ డిస్క్ అంటాయి. సో మూసీ వంతెన దొరికినాయి అంటే ఖచ్చితంగా ఇక అసలు ఉచ్చు మొత్తం అందరి విషయాలు కూడా బయటపడే అవకాశం కనబడతా ఉన్నాయి. కర్ణాటక కూడా వదిలిపెట్టలే వీళ్ళు. బిఎల్ సంతోష్ అన్న వదిలిపెట్టలే బిఎల్ సంతోష్ ఈడీ అధికారుల ఫోన్లు, సిబిఐ అధికారుల ఫోన్లనే ట్యాప్ చేసిన వీళ్ళు. ఇదో లెక్కన వాళ్ళకి. అండ్ ఇక్కడ ఇంకొక హైలైట్ విషయం మనం చెప్పాల్సింది ఉంది. ఈ రవిపాల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, యాక్చువల్ గా ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి టెక్నాలజీ ఏది కొనాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ టెలికాం సర్వీసెస్ నుంచి ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాక తర్వాతనే ఇవన్నీ చేయాలి. వీళ్ళు ఇది కొన్నప్పుడు కానీ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కానీ రవిపాల్ స్వయంగా పోయి నేనే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అని చెప్పుకొని అతను తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ అనమాట ఇదంతా. ఇది దేశ నేరాల్లో ఒక లెక్కన. ఇప్పుడు ఏదైతే ఈడీ నేరం ఉందో దానికంటే చాలా పెద్దది ఇది. కానీ ఎందుకు సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు? అయితే నాకు తెలిసి ఐఎమ్ ప్రిటీ షూర్ రేవంత్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఎంక్వైరీ ఉందో, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఎంక్వైరీ ఏదైతే ఉందో 100% నాకు తెలిసి దీని వెనకాల కూడా బీజేపీ సపోర్ట్, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్నది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా అనవసరం ప్రస్తుతం. సో వాళ్ళ సపోర్ట్ 100% ఉందనేది నేనైతే భావిస్తున్నా. దీనికి రెండు రకాల కారణాలు. ఈ అంశం అనేది రాజ్యాంగానికే పెను ప్రమాదంగా ఈరోజు కనబడుతోంది. ఎందుకంటే రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతుండో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలు ఏవైతున్నాయో, అదేవిధంగా హక్కు అంటే మన సెల్ఫ్ గా మనం మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఏదైతుందో దాన్ని మొత్తం కూడా కోల్పోయిన వాస్తవంగా. అంతే కదా. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి అధికారం ప్రకారం మనిషికి ఉండేటువంటి ఏ మనిషి అయినా ఆ స్వేచ్ఛను హరించి వేసేటువంటి చర్య ఎవరు చేసినా ఏది చేసినా సరే, అది ఆఖరికి సెంట్రల్ గవర్నమెంటే కావచ్చు, లేదంటే ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎవరు చేసినా ఏది చేసినా అది ముమ్మాటికి తప్పే అనేటువంటిది మన రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. సో దాంట్లో భాగంగానే ఇది కూడా వస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా చేస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్ లో అనేటువంటిది నేనైతే అనుకుంటున్నాను. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ల కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీ చీఫ్ గా విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన ప్రత్యేక డివైస్ తో ఇంట్లో ఏం మాట్లాడుకుంటారో కూడా తెలుసుకున్నాను. నేను చెప్పిన కథనంలో భాగంగా ఇదంతా కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ మీకు ఈ టెక్నాలజీలో ఒక చిన్న చేంజ్ చెప్తారు. రేవంత్ ఇంటి దగ్గర పెట్టినటువంటి అడ్డాలో యూ డోంట్ నీడ్ టు కీప్ ఏ బగ్. రేవంత్ ఇంట్లో అసలు బగ్ పెట్టాల్సిన పనే లేదు. డైరెక్ట్ గా విత్ ద టెక్నాలజీ 500 మీటర్స్ రేడియస్ లో ఎక్కడ ఎవడు ఏం మాట్లాడినా తెలిసిపోతుంది. వింటర్ దే కెన్ డైరెక్ట్లీ హియర్. ఇందుకోసం రవిపాల్ అనే సాంకేతిక నిపుణుడి సేవల్లో కన్సల్టెంట్ పేరుతో ఎస్ఐబి అధికారులు వినియోగించిన సమాచారం. మావోయిస్టులపై నిఘా పేరుతో ఇజ్రాయెల్ ఓ పరికరాన్ని దిగుమతి చేసుకున్నట్టు, ఇజ్రాయెల్ నుంచి ఓ పరికరం దిగుమతి చేసినట్టు తెలిసింది. నిజానికి ఇలాంటి పరికరాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. రవిపాల్ సాయంతో కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక పరికరం తెప్పించడం తెలుస్తుంది. ఆ పరికరం 300 మీటర్ల మేర ఉండే ఎలక్ట్రానిక్ డివైజ్లలోకి చొరబడి వాటి మైక్రోఫోన్ ను ఆన్ అయ్యేలా చేస్తుందట. మీరు ఆన్ చేయాల్సిన అవసరమే లేదు. అదే డివైస్
వాళ్ళు చెప్పినటువంటి దానిలోకి వెళ్ళి ఆన్ చేసి ఇస్తుంది. వాటి మైక్రోఫోన్ను ఆన్ అయ్యేలా చేస్తుంది. ఆ పరిధిలో వైఫై ఇంటర్నెట్ డేటాతో కనెక్ట్ అయిన ఎన్ని ఫోన్లు, స్మార్ట్ టీవీలు, అలెక్సా వంటి టూల్స్ కూడా ఆ డివైస్ పరిధిలోకి వస్తాయని సమాచారం. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఓ కార్యాలయాన్ని అద్దెకి తీసుకున్న ప్రణీత్ రావు, రవిపాల్, ఆయన కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎన్నికల వ్యూహాలేంటి, పార్టీ ముఖ్య సమావేశంలో ఈరోజు తెలుస్తా ఉన్నది. ఏం చర్చలు జరిగాయి అనే సంభాషణలు నేరుగా విన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు నివేదించేవారని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన రవిపాల్ దర్యాప్తు అధికారులు విచారణకు సిద్ధమవుతున్నారు. ఈ పరికరాన్ని ఇజ్రాయెల్ నుంచి తెప్పించి రేవంత్ ఇంట్లో జరుగుతున్న విషయాలను చేరవేసినందుకు రవిపాల్ కు కోట్లు చెల్లించినట్లు సమాచారం. రైట్, ఇక్కడ చాలా డీటెయిల్ గా రాశారు. ఎలా సాధ్యం? ఏదైనా సెల్ ఫోన్ ను ట్యాప్ చేయాలంటే హ్యాకర్లు అందులో మాల్వేర్ ను చొప్పించాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లలో భద్రతా ఫీచర్లు పెరుగుతున్నా అదే స్థాయిలో లొసుగులు ఉంటున్నాయి అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు టార్గెట్ ఫోన్ హ్యాకర్ చేతికి వస్తే గానీ మాల్వేర్ చొప్పించే అవకాశం ఉండేది కాదు. అయితే హ్యాకర్లు పంపే లింకులను క్లిక్ చేసినా మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యే ప్రమాదం ఉందంటూ వాట్సాప్ లో ఒక ఫోటోను పంపి దాన్ని క్లిక్ చేయగానే మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యేలా చేయవచ్చని వివరిస్తున్నారు. దాన్ని స్టాగినోగ్రఫీ అంటారు. పెగాసస్ వంటి స్పైవేర్లు వచ్చాక స్మార్ట్ ఫోన్ చేతికి రాకున్నా, ఫోటో లింకులు పంపకున్నా టార్గెట్ గా చేసుకున్న స్మార్ట్ ఫోన్ లో వాడే ఏదైనా నిత్యావసర యాప్లో లొసుగులను ఆధారంగా చేసుకుని మాల్వేర్ ను చొప్పించొచ్చని నిరూపితమైందని గుర్తు చేసుకున్నారు. పైన పేర్కొన్న డివైస్ కూడా అలాంటిదే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. 300 మీటర్ల పరిధిలో ఉండే నెట్ కనెక్టివిటీ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి చొచ్చుకుపోవడానికి ఆ డివైస్ దోహదపడి ఉంటుందని పేర్కొంటున్నారు. పబ్లిక్ వైఫైలో ఉంటే హ్యాకర్లు కొన్ని పేలోడ్స్ ద్వారా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లలోకి చొరబడతారు. ఇక్కడ కూడా ఆ డివైస్ ఇలాంటి పనే చేసి ఉంటుంది. ఇజ్రాయెల్కు చెందిన సంస్థలు తయారు చేసే టూల్స్, డివైజ్లలో అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉండే లొసుగులు, వాటిలోకి చొరబడేందుకు దోహదపడే పేలోడ్స్, ఉదాహరణకు విండోస్ 7లో మీటో ప్రింటర్ అండ్ విండోస్ 10, 11లలో ఎటర్నల్ బ్లూ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ అయినా, కొత్త వర్షన్ వచ్చినా వెంటనే వాటి అప్డేట్స్ ఇజ్రాయెల్ సంస్థలు అందజేస్తాయి. ఇక ఆ డివైస్లను ఉపయోగించడానికి ఎలాంటి సాంకేతిక కోడింగ్ పరిజ్ఞానం అవసరం లేదు. ఇప్పుడు వస్తున్న టూల్స్, డివైస్ అన్ని గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ GUIగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి అని నగరానికి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఒకరు ఆంధ్రజ్యోతికి వివరించారు. చూడండి, ఇంత ఘోరంగా అసలు ఇంతకు మించిన టెక్నాలజీ వాడినారు. అది ఇంకా రావాల్సిన అవసరం ఉందండి. కర్ణాటక ఎన్నికల్లో ట్యాపింగ్ జరిగింది, అది వాస్తవం. ఇక వాళ్ళని ఈడీ అధికారులు బిఎల్ సంతోషం వదిలిపెడతారా? ఇక బెదిరించి ఎలక్ట్రల్ బాండ్స్ అంట. ఎందుకంటే వీళ్ళు ఆ నగల వ్యాపారులను, రియల్ వ్యాపారులు అందరినీ కూడా వాళ్ళ లొసుగులు తెలుసుకొని బెదిరించడం, తద్వారా బాండ్స్ రప్పించడం జరిగింది. నగలు రియల్టర్లే కదా, ఆఖరికి హీరోయిన్లను కూడా వదలలేదు. ఎంత గలీజ్గాలు కాబట్టి మూసి వంతెన కింద హార్డ్ డిస్క్ లాట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రోజు ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ కట్టర్తో ధ్వంసం చేసిన ప్రణీత్ వాటి ముక్కలు అనంతగిరి అడవుల్లో పారేసినట్లు వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. పంజాగుట్ట టానాకు చెందిన ఓ బృందం అనంతగిరి అడవుల్లో వెతికినా వాటి జాడ దొరకలేదు. అయితే భుజంగరావు తిరుపతిల విచారణలో హార్డ్ డిస్క్ల ముక్కలను నాగోల్లోని మూసి వంతెన కింద పారేసినట్టు పోలీసులు గుర్తించారు. సోమవారం ఆ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి రిట్రీవ్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హార్డ్ డిస్క్ సెక్టార్లు దెబ్బతిన్నా అవి ఎండలో ఎక్స్పోజ్ అయినా డేటా రికవరీ అసాధ్యమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. గత వారం ప్రణీత్ రావును కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు ఇప్పుడు ఆయన ఇంకా విచారించాల్సి ఉందని పేర్కొంటూ మరోమారు కోర్టులో పిటిషన్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. భుజంగరావు తిరుపతిలను కూడా వారం పాటు కస్టడీ తీసుకొని ఆ ముగ్గురిని కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయి. ప్రణీత్ రావు మొదట ఏమన్నాడు, అనంతగిరి అడవుల్లో పడేసిన అని చెప్పేసి అబద్ధాలు చెప్పిండు. కానీ ఈ భుజంగరావు, ఈ తిరుపతి ఇద్దరు వాళ్ళు అసలు విషయం చెప్పేసారు. ఎక్కడ ఇప్పుడు ఇక ప్రణీత్ రావు బెండ్ ఇంకా పెద్ద ఎత్తున ఇస్తారు. ఇప్పటికే చాలా బెండ్ తీసారు. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున పోలీస్ ట్రీట్మెంట్ ఏందో పోలీసుకు చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ఆల్రెడీ పాపం ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మిగిలిన ఇంకొంచెం సీరియస్ అవుతుంది. రైట్, చెంచల్గూడ జైల్లోనూ అదే సీన్. ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతి చెంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరికి వేర్వేరు సెల్స్ ను కేటాయించారు. వీరు ఎవరిని కలుసుకోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. వీరున్న 3 సెల్స్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని, హై ప్రొఫైల్ కేసు కావడంతో 24 గంటలు నిఘా కొనసాగుతుందని తెలుస్తుంది. భుజంగరావు తిరుపతి జైలు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. మేము అదనపు ఎస్పీ స్థాయి అధికారులు, మాకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని డిమాండ్ చేయడంతో వారు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దొంగల్ని పట్టుకొని ఉన్నత స్థాయి అధికారులు అంటారు. ఏదైనా ఉండొచ్చు, నువ్వు చక్కగా ఉన్నప్పుడే అవన్నీ చేసిందే లంగ పని, ఇంకా దానికి ఇంకా కావాలట. మేము నేరస్తులం కాదు, మాపై ఫిర్యాదు వస్తే అదుపులోకి తీసుకున్నారు. ఆహా జైల్ మాన్యువల్స్ ప్రకారమే నడుచుకుంటాం, మీకు ప్రత్యేక వస్తువులు కల్పించాలి, మీ వ్యవహార శైలి సరిగ్గా లేదు అని సీరియస్ అవ్వడంతో భుజంగరావు తిరుపతి మిన్నకుండిపోయారని సమాచారం. సినిమాలలో చూపెట్టినట్టు ఇటువంటి లంగా లఫూట్ గాలని తీసుకుని 4 వీకి పోరాబాయి నువ్వు ఖైదీ అంటే ఏం చేస్తారు?
ఇది హైలైట్ అసలు నిన్న టచ్ లోకి వచ్చిన ప్రభాకర్ రావు ఇవన్నీ చూసి సైలెంట్ గా నాకు క్యాన్సర్ వచ్చింది నేను యూఎస్ పోయినా మళ్ళీ 6 నెలల్లో తిరిగి వస్తా అని చెప్పి క్యాన్సర్ కోసమే పెద్ద పెద్ద టూరిస్టులు ఇండియాకి వస్తున్నారు వీడు అటు పోయిండట మరీ ఘోరం. ఇక చూడు నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చాను, జూన్ లేదా జూలైలో హైదరాబాద్ తిరిగి వస్తాను, మీరు ప్రస్తుతం ప్రభుత్వం చెప్పినట్లు పనిచేస్తున్నారు, నేను కూడా గత ప్రభుత్వం చెప్పినట్టుగానే పనిచేశాను, మనం అంతా పోలీసులం, మనం ఒక్కటి. దొంగనా కొడుకు, ఎంత దరిద్రమైన మాట అది. తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తమ ఇళ్లలో జరుగుతున్న సోదాలను వెంటనే ఆపాలని కోరినట్టు సమాచారం. ఎందుకు ఆపాలి అంటే ఇప్పుడు ఇళ్లలో జరుగుతున్న సోదాలలో 3 రకాల అంశాలు బయటకు వస్తాయి. ఒకటి తను సంపాదించుకున్నటువంటి అక్రమమైన సొమ్ము, అక్రమమైన ఆస్తి, అక్రమమైన బంగారం, డబ్బు, నగదు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవే కాకుండా ఇంకా ఎంతమందితోని లింకులు ఉన్నాయి పర్సనల్ గా అనేది కూడా బయటకు వస్తుంది కదా. సమాధానం అధికారిక ఈమెయిల్ కు పూర్తి సమాధానం పంపండి అని చెప్పినట్లు సదరు అధికారి చెప్పినట్టు. ఆ వెంటనే ప్రభాకర్ ఫోన్ కట్ చేసి సమాచారం కాగా ప్రభాకర్ ఎస్పీ ర్యాంక్ లో తూర్పు మండల డీసీపీ ఉన్నప్పుడే గొంతు క్యాన్సర్ బయటపడిందని అప్పటి నుంచి చికిత్స చేస్తున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత డిఐజీ ర్యాంక్ లో హైదరాబాద్ సిసిఎస్ జాయింట్ సిపిగా పనిచేశారట. అబ్బా బాబా, నీ క్యాన్సర్ ఉన్నా కానీ నీకు డబ్బుల మీద నీ కులం మీద ఎంత ప్రేమ ఉంది. ఈ లెక్కను చూసుకుంటే మనిషి ఇంత రోగపోడు ఎన్ని రకాల అక్రమాలు చేసినట్టు. ఇక కింద పోలీసులు మాత్రం ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు, మేము కూడా చేసేటువంటి రిక్వెస్ట్ ఇదే, వీళ్ళ వల్ల ఇలాంటి దాని వల్ల ఇబ్బందులు పడ్డోళ్ళు ఎవరైనా సరే తెలుసు మాకు, మా వీడియోలు ఎక్కడ దాకా పోతున్నాయి, ఎవరెవరు చూస్తున్నారు అనేటువంటిది. ఈ ప్రణీత్ రావు భుజంగరావు అనేటువంటి అంశంలో లేదంటే ప్రభాకర్ రావు అంశంలో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో గో హెడ్ అండ్ కంప్లైంట్, ఇదే రైట్ టైం. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, రేపు పొద్దుగాల బాధపడొద్దు. చాలా క్లియర్ గా చెప్తున్నారు పోలీసులు, ఏదైనా ఉంటే వచ్చి కంప్లైంట్ చేయండి, మాకు అస్సలు ఇబ్బంది లేదు, మేము సాయం చేస్తాం మీకు అనేటువంటి.